హీబ్రూస్ 12:2 చదువుదామండి. హీబ్రూస్ 12:2. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనమును కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములు విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడదాము. ఈరోజు దేవుడు మనల్ని నడిపించే దేవుడు, దేవుడు మనకు బలాన్ని ఇచ్చే దేవుడు. మనము సమాధానం కలుగుతూనే కానీ నిలబడలేము, మన పరుగులో ముందుకు పరిగెత్తలేము. చూసి ద వర్డ్ పీస్ అక్కడ చూసినప్పుడు సమాధానం అన్న మాట హీబ్రూ వర్డ్ ఏం మాట తెలుసా? షలోమ్. ఎక్కడ అందరూ ఒకసారి షలోమ్ అని చెప్పండి. షలోమ్ అన్న మాట చూసినప్పుడు ఇట్ ఈస్ నాట్ అ నౌన్, ఇట్ ఈస్ అన్ యాక్షన్ వర్బ్. ఇట్ ఈస్ అన్ యాక్షన్, నాట్ అ నౌన్. స్టేట్మెంట్ కాదు, ఇట్ ఈస్ అన్ యాక్షన్. ఈ మాట చూసినప్పుడు బైబిల్లో 209 సార్లు రాయబడి ఉంది. ఈ అండర్స్టాండింగ్ చూసినప్పుడు హూ ప్రొక్లైమ్స్ సాల్వేషన్ అన్న మాట కూడా వస్తుంది. చీకటిని పారదోలే మాటగా ఉంది. షలోమ్ అన్నదప్పుడు నిజమైన సమాధానము ప్రతి గందరగోళాన్ని, ప్రతి యాంగ్జైటీని, ప్రతి ఒత్తిడిని నాశనం చేస్తుందంట. అందుకనే షలోమ్ అన్న మాట చూసినప్పుడు షలోమ్ మీన్స్ ఆల్ డార్క్నెస్ అరౌండ్ యూ షెల్ బి డిస్ట్రాయిడ్. షలోమ్ అన్న మాటకు అర్థం ఏంటి? నీ చుట్టూ చీకటంతా తొలగి నాశనం అయిపోవును గాక. మీ పక్కన ఉన్న వాళ్ళు చూసి షలోమ్ అని చెప్పండి. చెప్పారా? నీ చుట్టూ చీకటంతా నాశనం అయిపోవును గాక అని చెప్పండి. చీకట్లో భయం కలుగుతుంది. అందుకనే షలోమ్ అంటారంట. గ్రీక్ వర్డ్ ఇస్ ఇరీన్ విచ్ మీన్స్ షలోమ్ ఇన్ హీబ్రూ, విచ్ మీన్స్ టు సే నీ చుట్టూ చీకటి తొలగిపోను గాక అన్నదప్పుడు నీ భారాలు తొలగిపోను గాక, నీ భయాలు తొలగిపోను గాక, నిన్ను ఏదైతే బెదిరిస్తుందో అది తొలగిపోవును గాక. నీకు నిశ్చయత, సమాధానము, నిమ్మలమైన పరిస్థితి. యేసుప్రభు వాటలు ఉన్నప్పుడు తుఫాను లేస్తే ఆయన నిద్ర నుండి శిష్యులు లేపినప్పుడు యేసుప్రభు ఏమని మాట పలికాడు తెలుసా? దట్ ఈస్ ఓన్లీ వర్డ్ హీ యూస్డ్. షలోమ్ అని పలికాడంట, అంతే. సమాధానం అక్కడ ఆయన గద్దించాడు, గాలిని గద్దించాడు అన్న మాట వస్తుంది. కానీ ఏం మాట వాడాడంటే గట్టిగా షలోమ్ అని పలికాడంట. ఎక్కడ ఒకసారి గట్టిగా షలోమ్ అని పలకండి. చీకటి పారిపోయిందా? ఖేయాస్ అణిగిపోయిందా? తుఫాన్ నిమ్మలం అయిపోయిందా? చూసి ఈ మాట ఈ హెబ్రీలు వాడతారు. ఆల్ Jews యూజ్ దిస్ వర్డ్ వెన్ దే గ్రీట్ పీపుల్. దే సే షలోమ్, దే విల్ నాట్ సే హలో, దే విల్ నాట్ సే మైననీమ్, దే సే షలోమ్. దాని తర్వాత మైననీమ్ అంటారు, అంటే హౌ ఆర్ యు, వాట్సాప్ అని అర్థం. సో ఆ మాట చూసినప్పుడు వారు ఎవరిని కలిసినా వారు ఒక ప్రవచనము రీతిగా వారి జీవితంలో సమాధానాన్ని ప్రకటిస్తాం. అందుకని దావీదు కూడా ఆయన సేవకులను పంపించినప్పుడు ఆయన చెప్తాడు, ఏమని చెప్పమంటాడు? నాబాను దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు సమాధానం కలుగును గాక, నీ ఇంటికి సమాధానం కలుగును గాక, నీకు కలిగిన యావత్తుకి సమాధానం కలుగును గాక. ఎక్కడ తిరిగి మీ పక్కన ఉన్న వాళ్ళకి ఈ 3 మాటలు చెప్పండి. నీకు సమాధానం కలుగును గాక, నీకు కలిగిన యావత్తుకి సమాధానము కలుగును గాక. చూసి అనేక సార్లు మనము సమాధానం ఎక్కడి నుండి వస్తుంది అనుకుంటున్నాం. దేవుని యందు మాత్రమే మనకి సమాధానం అండి. యేసునందు మాత్రమే మనకి సమాధానం అండి. యు సీ Romans 5:1 says peace with God through faith. What is that word? Peace with God through faith. విశ్వాసము ద్వారానే దేవుని ద్వారంగా మనకి సమాధానము. విశ్వాసం ఉంటే మాత్రమే దేవుని మూలంగా మనకి సమాధానం కలుగుతుందంట. దేవుని వాక్యలో చూసినప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:7 చదివితే గాడ్స్ పీస్ బియాండ్ హ్యూమన్ అండర్స్టాండింగ్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దిస్ వర్డ్ షుడ్ ఆన్. మనం చూస్తాం బైబిల్ అనేసార్లు పాద జోడుల్ని మనం కట్టాలి. ఫర్మ్, స్టాండ్ ఫర్మ్ అనేది
టై అప్, షుడ్ అన్న మాట చూస్తాం, విచ్ మీన్స్ బైండ్. ఈ రోమన్ శాండల్స్ చూసినప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ బైండింగ్, కట్టుకుంటాం. మనం కడితే ఈరోజు చాలామందికి కట్టే షూ, లే షూలు అంత ఇష్టం ఉండదంట. ఏ షూలు ఇష్టం? ఫ్లిప్ ఫ్లాప్స్. అట్ట కాళ్ళు పెట్టు, అట్ట కాళ్ళు తీ. లేసి కట్టాలా అంత ఓపిక లేదు. లోఫర్స్ అంటావా, కొంతమంది లోఫర్స్ పాపం సగంలో నలిగే ఉంటుంది. అందుకని ఇప్పుడు కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారట, వెనకాల ఉండదంట, సగంలోనే ఉంటుందంట. పరిగెత్తు దాంతో, పరిగెత్తి చూడు దాంతో. పరిగెత్తగలవా? ఎంత దూరం పరిగెడతావు? స్పోమ్నెస్ ఉంటుందా? ఫైటింగ్ చేయగలవా? రెస్లింగ్ చేయగలవా? యు సీ, బైండ్. గాడ్ ఇస్ సెయింగ్ బైండ్. రక్షణ సువార్త ద్వారంగా కలిగే సమాధానము క్రీస్తు రక్తం ద్వారంగా నీకు అనుగ్రహించబడింది ఏంటి? యేసు రక్తము ద్వారంగా నీకు అనుగ్రహించబడింది ఏంటి? యేసు రక్తం ద్వారా నువ్వు సంపాదించుకుంది ఏంటి? వాట్ హ్యాస్ క్రైస్ట్ డన్ ఫర్ యూ? క్రీస్తు నీ కొరకు చేసింది ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన రక్షణ ఎంత గొప్పది. నీవు నిజంగా ఎరిగినప్పుడు నీలో కలిగే సమాధానం వేరండి. నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తున్నావో నీలో కలిగే సమాధానం, నిశ్చయత వేరు. బైబిల్ గమనించేటప్పుడు చూడొచ్చు, బైబిల్ ఈస్ వెరీ క్లియర్. 2 తిమోతి 2:15 ఏమని రాయబడి ఉంటుంది? మనము డూ యువర్ బెస్ట్ టు ప్రజెంట్ యువర్ సెల్ఫ్ టు గాడ్ యాజ్ వన్ అప్రూవ్డ్, యాజ్ అ వర్కర్ హూ డస్ నాట్ నీడ్ టు బి అషేమ్డ్ అండ్ హూ కరెక్ట్లీ హ్యాండిల్స్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. ప్రిపరేషన్ లేకపోతే మాత్రము ఏ కార్యం జరుగుతానికి లేదు. ప్రిపరేషన్ ఉందా, నువ్వు యూ విల్ బి ద రైట్ వర్కర్ బిఫోర్ గాడ్. బైబిల్లో చూసినప్పుడు బీయింగ్ ఎక్విప్డ్, అగైన్ 1 పీటర్లో చూస్తాం మనం, బీయింగ్ ఎక్విప్డ్. ఈరోజు మనం ఈ మాట చివరికి చూసి మనం ముగిద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 5:1. కాబట్టి విశ్వాసం మూలమున మనమును నీతివంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. దేవునితో సమాధానం, విశ్వాసము ద్వారంగా నీతివంతులుగా తీర్చబడి, నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. దేవునితో విశ్వాసము, నిన్న చూసాము, విశ్వాసము ప్రేమ, కరెక్ట్? విశ్వాసము ప్రేమ, ఈ కవచము. సమాధాన పాత్రలు చూసినప్పుడు ఎట్లా మళ్ళీగా ఇట్ ఈస్ యువర్ ఫెయిత్. యేసు నీ కొరకు సిలువలో చేసిన కార్యాన్ని నీవు యేసుతో సమాధాన పడిన వ్యక్తివైతే, నీ పాపాలు ఒప్పుకుని రక్షించబడిన వ్యక్తివైతే, యేసు అనుగ్రహించిన సమాధానం నువ్వు కలిగి ఉంటావు. యువర్ డెసిషన్స్, ద ప్లేస్ దట్ యు స్టాండ్, ద థింగ్స్ దట్ యు డూ, ద వే దట్ యు విల్ లివ్, యు వుడ్ లివ్ బోల్డ్. నో ఫియర్ ఆఫ్ సిన్, నో ఫియర్ ఆఫ్ గిల్ట్. మనుషులు నేరాలు మోపుతున్నాడేమో, అపవాది చెప్తా ఉన్నాడు, నువ్వు పనికిరావు, నీకు ఇది రాదు, నీకు అది రాదు, నువ్వు ఇది చేయలేవు, నువ్వు అది చేయలేవు. బట్ స్టాండ్ ఫర్మ్. నువ్వు విశ్వాసంతో నీ రక్షణ గట్టిగా కట్టుకో. అదే చెప్పాను ఇందాక, ద షుడ్, ద వర్డ్ బైండ్. గట్టిగా కట్టుకుని నిలబడు, బెదరకుండా నిలబడు. స్టాండ్ ఫర్మ్. దేవుని యందు నువ్వు ఏమై ఉన్నావో, క్రీస్తు నీకు అనుగ్రహించిన రక్షణ ఎంత గొప్పది. దేవునితో నీ సమాధానం ఎప్పుడు చెప్తా ఉంటాం బైబిల్లో. ఫస్ట్ ఫైండ్ పీస్ విత్ గాడ్, దెన్ ద పీస్ ఆఫ్ గాడ్ విల్ బి గివెన్ టు యూ. దేవుడితో నువ్వు సమాధానం పడుతున్నాయి కానీ దేవుడు అనుగ్రహించే సమాధానం నువ్వు కలిగి ఉండవు. అంటే దేవుడితో సమాధానం, దేవుడు అనుగ్రహించే సమాధానం ఏంటి? దేవుడితో సమాధానం అన్నప్పుడు నీ పాపాలు, దేవునికి విరోధంగా చేసిన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకుని క్షమాపణ వేడుకుని దేవునితో సమాధానం పడతాం. దేవుడు అనుగ్రహించిన సమాధానం ఏంటి? సమస్త జ్ఞానానికి మించిన సమాధానం. రేపేం జరుగుతుందో నీకు తెలీదు, ఈరోజు ఎలా ఎదుర్కొంటే నీకు తెలీదు. నీకు తెలిసిందంటే ఆయన వాక్యాన్ని పట్టుకుని ఆయన వాక్యంలో ధైర్యంగా నిలిచి ఉన్నాం. ఆయన నీకు ఇచ్చిన వాగ్దానాలను పట్టుకుని, ఆయన నీతో చేసిన నిబంధనలను పట్టుకుని, ఆయన రక్తంలో నీకు అనుగ్రహించబడిన రక్షణ కలిగి ధైర్యంగా నిలబడి ఉంటావు. దట్ ఈస్ ఆల్ దట్ మ్యాటర్స్. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీరు దేవునితో సమాధానం కలిగి ఉన్నారా? John 14:27 యేసు ప్రభు శిష్యుడితో అంటున్నాడు, బ్యూటిఫుల్ వర్స్. ఈరోజు మనతో చెప్తున్నాడని జ్ఞాపకం చేసుకుందాం. పీస్ ఐ లివ్ విత్ యూ.
శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. శాంతి, శాంతి ఇంగ్లీష్లో చూసినప్పుడు పీస్ ఐ లీవ్ విత్ యూ, మీకు అనుగ్రహించుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు ఇవ్వట్లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి. మీ హృదయంలో కలవరపడనివ్వద్దు, వెరవనీయకుడి. బెదరొద్దు. ఇదిగో నీకు సమాధానం ఇస్తున్నాను, ధైర్యంగా నిలబడు. స్టాండ్ ఫర్మ్ యాజ్ అ సోల్జర్ స్టాండ్స్ ఫర్మ్. స్టాండ్ ఫర్మ్. ఏం ఎదుర్కోవచ్చు జీవితంలో. ఈ 2025 మేము ఛాలెంజింగ్ యూ. సర్వాంగ కవచం ధరించుకున్నారో చూడండి. సర్వాంగ కవచం ధరించుకున్నారంటే నీ షూస్కి, నీ పీస్కి స్పైక్స్ ఉన్నాయో చూడు. నీ షూ నీ కాళ్ళ నుండి జారిపోకుండా ఫుల్గా కట్టి బైండ్ చేస్తుందా చూసుకో. నీ షూ గట్టిగా కట్టుకొని దేవుడు అనుగ్రహించిన సమాధానం, రక్షణ సువార్త ద్వారా నీకు అనుగ్రహించబడిన సమాధానం కలిగి ఉన్నావో చూడు. నీ నీతి కాదు, నువ్వు చేసిన కార్యం కాదు, నువ్వు అంతా ఏంటి విశ్వసిస్తున్నావు, నమ్ముతున్నావు. బిలీవింగ్ దట్ హీఈస్ ఆల్ మైటీ, హీఈస్ పవర్ఫుల్, హీఈస్ ఏబుల్. నమ్మి మేక్ ష్యూర్ యూ స్టాండ్ ఫర్మ్. అవసరమైన తట్టి చూసుకోండి. నేను ధైర్యంగా ఉన్నానా, నేను బలంగా ఉన్నానా, నేను పోరాడతాను సిద్ధంగా ఉన్నానా, ఐఎమ్ రెడీ టు వాక్. కొన్నిసార్లు షూ వేసుకున్నప్పుడు మీ సంగతి ఏంటో తెలియదు, కానీ నేను కానీ జిమ్కి వెళ్తున్నానంటే షూ వేసుకొని ఒకసారి తట్టి చూసుకుంటా. ఎందుకంటే థ్రెడ్మిల్ పరిగెత్తపోతున్నాను అనుకో, షూ లూజ్గా ఉంటా, అయ్యే పని కాదు. మీ సంగతి ఏంటో తెలియదు, కానీ ఇక్కడ పరిగెత్తే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొంతమంది ఉన్నారు. పరిగెత్తే వాళ్ళకి తెలుస్తుంది. పరిగెడతా లేసి ఊడింది అనుకో ఏమవుతుంది? నువ్వు ఓరగా రోడ్లు ఇట్లా పరిగెడతావు వేరు, పెట్టు 12 పెట్టు సుర్ర పరిగెత్తు, లేచి ఊడింది ఏం చేస్తావు? ఈ కాలు కొట్టుకుంది అనుకో ఏమవుతావు? బూస్ ఎగురుతావు. ఎప్పుడన్నా చూసారు థ్రెడ్మిల్ నుంచి వెనక ఎగురుతావు? కళ్ళు మూసి తెరచడానికి అక్కడ ఉంటావు. మన జీవితంలో యూ బెటర్ టైట్ అప్ రైట్. డెవిల్ ఈస్ రెడీ టు లూజ్ ఇన్ ఇట్. ఎందుకు లూజ్ అవుతావు? ఇంట్లో కట్టుకునే కదా వచ్చావు? కాదు కాదు కాదు. నువ్వు కాలు పైకి ఇట్లా అన్న ప్రతిసారి నీ లూజ్ ఏమవుతుంది? నీ లేస్ ఏమవుతుంది? లూజ్ అవుతుంది, సాగుతుంది. బట్ బిఫోర్ యూ గెట్ రెడీ ఫర్ ద రేస్, యూ బెటర్ టై ఇట్ హార్డ్. యూ బెటర్ బి రెడీ. దేవుని యందు నేనేమై ఉన్నానో. ఈరోజు మీకు సవాల్ ఇస్తున్నానండి. ప్రతి దినం ఈ సంవత్సరం మీరు నిర్ణయించుకోవాల్సింది, దేవుని యందు నేనేమై ఉన్నానో. వాట్ ఆమ్ ఐ ఇన్ క్రైస్ట్? What is my promise in Christ? What is my salvation in Christ? What am I going to do in Christ? నా పక్షాన ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఆయన నా పక్షాన ఉంటే శత్రువు నన్ను ఏమైనా చేయగలుగుతాడా? ఇంపాసిబుల్. ఏమి చేయలేడు. ఆయన సన్నిధి నా తోడుంటే, ఆయన శక్తి నాకుంటే, నేను చేయగలిగింది, నేను పరిగెత్తగలిగింది, నేను జయించగలిగింది ఎంతో గొప్పది. You have to be sure in your step. రోమన్ గురించి ధ్యానిస్తూ వచ్చాను. 25 miles రన్నింగ్. నువ్వు అనాలి 25 miles ఏంటి బాబు, నేను పరిగెడతాను చూడు, దేవుడు నాకు వాగ్దానం చేసింది అంతా స్వతంత్రించుకుంటా. అసలు బైబిల్ చూసినప్పుడు అండి, యెహోషువ దేవుడు అంటాడు, ఇదిగో మీకు అర్థమయ్యే మాటలు చెప్తున్నా, సన్ రైజ్ నుండి సన్సెట్ వరకు అంతా నీదే తీసుకో. ఎందుకంటే ఆ యోర్దాను దగ్గర నుండి యూఫ్రటీస్ నది వరకు దేవుడు ఏమన్నాడు? వాగ్దానం భూమి తీసుకో. కానీ ఇశ్రాయేలు ఎంతవరకు తీసుకున్నారో తెలుసా? సగం కూడా కవర్ చేయలే. ఎవరు తప్పు? దేవుడు అవ్వలేదా? దేవుడు ఇచ్చాడు, తీసుకున్నాడు తప్పు. ఎందుకు? ఈ ఇశ్రాయేలుని పెట్టుకుని యెహోషువకి పోరాడేటప్పటికి ఆయన వయసు అయిపోయిందంట. నా పని అయిపోయిందరా బాబు, ఇక్కడే సెటిల్ అయిపోంటారా మీరు, ఇది నువ్వు తీసుకో, ఇది నువ్వు తీసుకో, ఇది నువ్వు తీసుకో, నా పని అయిపోయింది. నో, మీ సంగతి ఏంటో తెలియదు, కానీ నేను మాత్రం ప్రభుని అడుగుతున్నా, ప్రభా నువ్వు నాది అని చెప్పింది లైఫ్లో నేనేం వదులుతానికి లేదు. ఐ విల్ రన్, ఐ విల్ ఫైట్, ఐ విల్ టేక్ ఇట్ ఇన్ కంట్రోల్. ఎంతమందికి ఆ రోషం ఉంది? ఎందుకంటే అనేక సార్లు మనకు కలిగే అనారోగ్యంలో, మనకు కలిగే పోరాటంలో, మనకు కలిగే సమస్యలు, ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయంటే దే ఆర్ ద ఫోర్స్ దట్ విల్ అపోజ్ యూ. కానీ మీకు ఒక మాట చెప్తున్నాను, మిమ్మల్ని పోరాడేది రక్త మాంసములు కాదు, నిన్ను ఎదిరించే మాటలు, నిన్ను వెనక నుండి బ్యాక్ స్టెప్ చేసే మనుషులు, వీళ్ళందరూ కాదు. నువ్వు కనబడిన శత్రువులను పోరాడుతున్నావు, కానీ నీలో ఉన్నవాడు, డూ యూ బిలీవ్ దాట్?
నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు అని చెప్పగలిగినవారు మాత్రం లేచి నిలబడి హల్లెలూయా చెప్పండి. చూసి ఈ రోమన్ సోల్జర్ చూసినప్పుడు నాకు కరెక్ట్ ఫైట్ మ్యాచ్ అనుకుంటున్నా. బట్ దెన్ ఇట్ ఇస్ అ ఛాలెంజ్. ఇట్లా కవచంలో వచ్చినవాడు నేను పోరాడాలంటే భయపడతా. లెట్స్ బి ఆనెస్ట్. ఏమి లేకుండా వచ్చాక ఇద్దరు ఈక్వల్ కొడతాండ్రా అంటాం. కవచంలో ఇట్లా వచ్చాడు అనుకో, ఈయన కొట్టాలా. నాకు ఒక సెకండ్ కనిపించింది, సాతాను కూడా అంతే కదా. నువ్వేం రే నువ్వు అంతా ఏంద్రా తప్పు, కానీ నువ్వు నీ కవచం ధరించుకోలే. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ రోమన్ సోల్జర్, బట్ దెన్ సూపర్ న్యాచురల్ కవచం. దేవుడు అంటాడు, నువ్వు మాత్రం ధరించుకుని నిలబడ్డావు అనుకో, వాడు పడి ఉంటాడు, నువ్వు నిలబడి ఉంటావు. బికాస్ అక్కడ చెప్పబడింది అదే. యు సీ దట్ ఈస్ ద ప్రామిస్. మన టెస్ట్ అంతా నువ్వు ధరించుకున్నావా లేదా. సీ దట్ ఈస్ ఆల్ ద టెస్ట్. నీలో రక్షణ ఉందా, నీతి ఉందా, సత్యం ఉందా, సమాధానం ఉందా, విశ్వాసం ఉందా, వాక్యం ఉందా. ఈ లేకపోతే మాత్రం నువ్వు పోరాడలేవు. బికాస్ గ్యారంటీ ఈజ్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ టు హోల్ ప్యాకేజ్. అఫ్ కోర్స్ దీంట్లో ఇంకో 2 ఎక్స్ట్రా ఉన్నాయి, తర్వాత తెచ్చి పెడతారులే మా వాళ్ళు. ఏంటి తెలుసా? థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రైజ్. దే ఆర్ ద జావ్లిన్స్ రోమన్ సోల్జర్స్ మస్ట్ హ్యావ్. అది కత్తి దగ్గర ఉన్నవాడికి ఫైట్ చేస్తానికి, కానీ జావ్లిన్ దూరంగా ఉన్నవాడిని కొడతానికి. అదే ప్రార్థన విజ్ఞాపనలు. విజ్ఞాపన నువ్వు ఎదురుగా కొడతాం కాదు. యు ఆర్ ఇంటర్సీడింగ్ ఫర్ సమ్మన్ ఫార్ ఆఫ్, ఇంకొక ప్రాంతంలో, ఇంకో దేశంలో, ఇంకో స్థానంలో, ఇంకొక చోట ఉన్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు. ఇట్ ఇస్ లైక్ యువర్ జావ్లిన్ నువ్వు తీసి కొడతావు. కానీ మిమ్మల్ని అడుగుతున్నానండి, సర్వాంగ కవచము ధరించుకుని దేవుని సొత్తుగా నువ్వు నిలబడితే దేవుని వాగ్దానాలన్నీ నీ జీవితంలో నిలబడతాయి. యేసు ప్రభు చెప్పిన మాట మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం, నిలిచి ఉందాం. నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చే సమాధానం కాదు. కాబట్టి మీ హృదయంలో కలవరపడనవద్దు, నైదర్ బీ అఫ్రైడ్, భయపడద్దు. కానీ అదే సమయంలో 16:33 ఒకసారి చదువుతారు, కంటిన్యూ చేస్తారా? నేను ముందుగా మీకు ఈ విషయాలు చెప్తున్నాను ఎందుకు. నా యందు మీకు సమాధానము కలుగునట్లు, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఏంట మాటలు? లోకములో మీకు శ్రమ కలుగును, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఏంట మాట? నేను లోకము. ఈరోజు దేవుడు కొత్తగా పోరాడి జయించాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఆల్రెడీ ఫినిష్డ్. ఇట్స్ ఫినిష్డ్ అని చెప్పాడు యేసు ప్రభు. సులువు పని ఏమన్నాడు? ఇట్స్ ఫినిష్డ్, సమాప్తమైంది. దేవుడు మన కొరకు సమస్త జయమును ముందుగానే సిద్ధపరచాడండి. పోయి తీసుకోమంటున్నాడు అంతే. టుడే ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఇన్ గాడ్స్ నేమ్. సర్వాంగ కవచం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దిస్ సిరీస్, దిస్ బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ 6 వెరీ ఇంపార్టెంట్. ఈ అండర్స్టాండింగ్ కలిగిన వాడు జీవిత విధానం, మైండ్ సెట్ ఇస్ డిఫరెంట్. అంటే థింకింగ్ ప్యాటర్న్ ఇస్ డిఫరెంట్. జీవితంలో నిర్ణయాలు తీసే డెసిషన్ మేకింగ్ ఇస్ డిఫరెంట్. జీవితంలో ముందుకెళ్ళే మార్గంలే వ్యత్యాసం. సో సర్వాంగ కవచం నువ్వు నిజంగా ధరించుకున్న వ్యక్తి అయితే మనుషులను పోరాడవు, మనుషులతో గొడవలు పెట్టుకో, మనుషుల మాటలకు బాధపడవు, మనుషుల్ని అబ్యూస్ చేయవు. మనుషుల్ని నేను అబ్యూస్ చేయొచ్చు, డిస్కరేజ్ చేయొచ్చు, కృంగ చేయొచ్చు, అణచచ్చు, బట్ నథింగ్ కౌంట్స్. ఎందుకంటే మనం పోరాడదు మనుషులు కాదు. మనం ఏం చేస్తాం తెలుసా? కళ్ళు మూసుకుని, ప్రభా ఇదిగో నీ నామం వల్ల నేను పోరాడుతున్నాను ప్రభా, నీ చేతులకు సమర్పించుకుంటున్నానయ్యా. ఎవడా సైతాన్ని? ఎవడరాడు? ఎవడు నా కుటుంబాన్ని పాడు చేసేవాడు? ఎవడు నా జీవితాన్ని దోచుకునేవాడు? ఎవడు నా జీవితాన్ని నష్టం చేస్తాడు? ఇదిగో యేసు నామాన్ని ధరించుకుని వస్తున్నాను నిన్ను పోరాడటానికి. కెన్ యూ ఫైట్? అయితే పోరాడండి, చూద్దాం. కమ్ ఆన్, లెట్స్ ప్రే. దేవుడు అంటున్నాడు, నేను జయించాను. ఐ హ్యావ్ వన్ ఇట్ ఆల్. ఈరోజు దేవుని నామంలో మనకు జయం అనుగ్రహించబడింది. ఈరోజు మనం నిలిచి పోరాడాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి. నిలిచి పోరాడు, భయపడద్దు, బెదిరిపోవద్దు, పారిపోవద్దు. చేతకాని వ్యక్తివి కాదు. నేను నీ ముందుగా వెళ్ళిన దేవుడిని, నీకు సమస్తము ముందుగా సిద్ధపరిచిన దేవుడిని. సాతాను తలకాయ ఆల్రెడీ చెత్త కొట్టిన దేవుడు అంటాడు, రా తీసుకో, నీ స్థానాన్ని తీసుకో.
చచ్చిన వాడి గురించి, వెరకొట్టబడిన తలకాయని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. యేసు నామములో మనకి జయం అనుగ్రహించబడింది, శక్తి అనుగ్రహించబడింది, అధికారం అనుగ్రహించబడింది, జీవం అనుగ్రహించబడింది, ఫలించే జీవం అనుగ్రహించబడింది. నీవు ఏం నిర్ణయిస్తున్నావో అదేనండి మీ జీవితంలో. దేవా, నీ వాగ్దానాలను నమ్ముతున్నాను ప్రభా. నువ్వు అనుగ్రహించిన రక్షణను నమ్ముతున్నాను ప్రభా. You have saved my soul from the hellfire. At the same time, you have saved my soul from every evil plot. ఏ అపవాదికి నా పైన అధికారం లేదు, ఏ చీకటికి నా పైన అధికారం లేదు. నా మైండ్, నా జీవితాన్ని, నా స్థితిని దాడి చేస్తానికి దుష్టుడికి ఎటువంటి అధికారం లేదు. సమాధానకర్త అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడు నాతో ఉంటే నాకు శక్తి ఉంది పోరాడుతాను. ఐ విల్ ఫైట్. నేను పోరాడుతున్నా ప్రభా. నీ మహిమార్థమై నిలబడతానయ్యా, నీ మహిమార్థమై పోరాడుతానయ్యా, నీ సాక్షిగా నిలిచి ఉంటాను ప్రభా. నువ్వు అనుగ్రహించిన సమాధానం కలిగి బ్రతుకుతానయ్యా. ధైర్యం తెచ్చుకోమన్నావు, నువ్వు లోకాన్ని జయించానన్నావు. యేసు ప్రభా, నిన్ను కలిగిన మేము ధైర్యంతో బ్రతుకుతామయ్యా. నువ్వు చేసిన కార్యాన్ని బట్టి మాకు ధైర్యమయ్యా. జ్ఞాపకం చేసుకుందామండి. యేసు ప్రభు చెప్పిన మాటలు, నా నామములో మీకు అధికారం, శత్రు బలం అంతటి పైన మీకు అధికారం. సర్పం ఏంటి, తేలేంటి, దేవుడు అంటాడు నీకు అధికారం ఇచ్చాను. మన పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయని పరీక్షించుకుంటూ, నీ పేరు యేసు రక్తం ద్వారా కడగబడింది అయితే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడింది. నీ మనసును మలిచేది పరిశుద్ధాత్ముడు. ఆయన వాక్కుని చదువుతూ, ఆయన వాక్కు తగినట్టుగా మన జీవితాన్ని మలుచుకుంటే మనలో సమాధానం. చెప్పండి, నేను భయపడను, నేను ఏ భయానికి లొంగను, నేను దేనికి భయపడను, నేను ధైర్యంగా నిలబడతాను, అపవాదిని ఎదిరిస్తాను, నేను పోరాడతాను, నేను జయిస్తాను. నేను పరిగెడతానయ్యా, నీ వైపు నేను పరిగెడతానయ్యా, గురి వైపు నేను పరిగెడతానయ్యా, నీ దగ్గరికి చేరినట్లుగా నేను పరిగెడతాను ప్రభువా. ఈరోజు మన జీవితంలో సమాధానం ప్రకటించాల్సిన బాధ్యత మందండి. నీవు యేసు చేతులు సమర్పించిన వ్యక్తి అయితే సమాధానం కలిగి జీవించాలి. వాట్ ఈస్ పానికింగ్ యూ, వాట్ ఈస్ ఇంటిమిడేటింగ్ యూ, వాట్ ఈస్ కేరింగ్ యూ? ఏంటి నీ భయాలు? ఏంటి? దేన్ని చూసి భయమో, ఏమైపోతుందని భయమో? నమ్మండి, నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను. నేను సమాధాన పాదజోలు కలిగి జీవిస్తాను. ఐ విల్ స్టాండ్ స్ట్రాంగ్. నేను ధైర్యంగా నిలబడతాను, నేను బలంతో నిలబడతాను. నమ్ముచున్నాను ప్రభా, నేను నమ్ముతున్నామయ్యా. మా జీవితంలో మాకు సమాధానాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు నీవని నమ్ముతున్నాము ప్రభా. మా జీవితంలో జయం ఇవ్వగలిగిన దేవుడు నమ్ముచున్నాము ప్రభా. ప్రతి సమస్యల్లో మాకు పరిష్కారం ఇవ్వగలిగిన దేవుడు నమ్ముచున్నాము ప్రభా. ప్రతి ఆందోళనని, కలవరాలని తొలగించే దేవుడు నమ్ముచున్నాము ప్రభా. ఈరోజు దేవ, మా జీవితంలో, మా హృదయంలో నీవు నెమ్మది దయచి, జయము దయచి, సహాయము దయచి, శక్తి దయచే ప్రభా. నీ వాగ్దానాలు మా జీవితంలో నెరవేరాలయ్యా. నీ వాగ్దానాలు తగినట్టుగా మేము బ్రతకాలి ప్రభా. మా తలంపులు, ఉద్దేశాలు కాదు ప్రభా, నీ చిత్తం మా జీవితంలో జరగాలి. నీ యందు మేమేమై ఉన్నామో ఎరిగిన వారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చేయి ప్రభా. రక్షించబడిన వారు, నీ రక్తంలో కడగబడిన వారు, నీ నామంలో ముద్రించబడిన వారు, నీ నామాన్ని ధరించిన మేము నీ అధికారముతో బలవంతులుగా జీవించే కృపను మాకు దయచేయ. ఈరోజు ప్రభా, నువ్వు ఉన్నావు నా ధైర్యంతో మేము ఇక్కడ నిలిచి ఉన్నాం ప్రభా. మా జీవితంలో తెలియని ఆనందం కారణం ఏంటంటే నువ్వు మా పక్షాన పని చేయించున్నావు కాబట్టి.
నువ్వు సమస్తం మేలు జరిగిస్తావయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో జయం ఇవ్వడానికి నువ్వు సమర్థుడివయ్యా. సాతాను తలకై చెత్త కొట్టిన దేవా, నువ్వు మాట సెలవిస్తే చాలు ప్రభా, మా జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయ్యా. ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితంలో యేసు నామములో విడుదల కార్యంలో జరుగునుగాక, జయకరమైన కార్యములు జరుగునుగాక, నూతన ప్రారంభంలో జరుగునుగాక. దేవా, ఈ సంవత్సరంలో మాకు కావాల్సిన దృష్టి దయచి నేను ఘనంగా సేవించాలయ్యా. మేము యాలం ఎక్కడ చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోకూడదు. అలవాట్ల ఆచారం ఇక్కడ ఉండకూడదు ప్రభా. మేక్ ఎ స్పిరిట్ ఫిల్డ్ లార్డ్. నీ సన్నిధిలో ఉన్న ఆనందం, నీ సన్నిధిలో ఉన్న బలము, నీ సన్నిధిలో ఉన్న ప్రోత్సాహం, నీ సన్నిధిలో ఉన్న సమాధానం, నీ సన్నిధిలో ఉన్న శక్తి మందరికి దయచే పరిశుద్ధాత్మ దేవా, నీవే ఇక్కడ కార్యం జరిగించాలని పెట్టుకుంటాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, నీ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని, లైవ్లో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని, ఈ ఆలయంలో నిలిచి మోకరించి ఏ రీతికి అయితే ప్రార్థనలు నీ సన్నిధిలో ఏకీపిస్తున్నారు దేవా, ఇదిగోనయ్యా ప్రతి ఒక్కరిని పట్టుకోమని పెట్టుకుంటానయ్యా. మా జీవితంలో కావాల్సిన నీ ఆశ్చర్య సహాయము మాకు అనుగ్రహించమని పెట్టుకుంటానయ్యా. కంటికి కనరానివి, చెవికి వినరానివి, హృదయానికి గోచరం కాని కార్యాలు మాకు పట్ల జరిగించే దేవుడు అయ్యాను. అలాంటి గొప్ప తలంపులు నీ ఆత్మ ద్వారా మాకు బయలుపరిచే దేవుడివి నీవు, నీ సమయంలో జరిగించే దేవుడు అయ్యా. దేవా, నీ గొప్ప కార్యాలు మా అందరి జీవితంలో యేసు నామంలో జరుగునుగాక. దేవా, నీ బిడ్డల పిరికి వారు ఉంటాను కదా, ఏమాత్రం చోటు లేదు ప్రభా. నీ ఆత్మ ద్వారా బలపరచు. నువ్వు ఎవరు మేము నిజంగా తెలుసుకుంటే మా ఎబిలిటీస్ని బట్టి మేము పోరాడతలేదని మేము గ్రహించగలుగుతాం. వీఆర్ ఇన్ ద లార్డ్స్ ఆర్మీ. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఎల్ ఎలియాన్ మా ముందుగా మా పక్షాన సమస్తం కార్యాన్ని జరిగించే దేవుడు. యేసు నామాన్ని ధరించి మా ధ్వజము విజయధ్వజమే, యెహోవా నిస్సి అని ప్రకటిస్తూ యేసు నామాన్ని ధరించిన వారికి అన్ని విషయంలో అత్యధిక విజయముతో గొప్ప జీవితాలు నీ మహిమంతమై జీవించాలని విడుకుంటాము ప్రభా. ఈ ఆలయం విషయం కూడా ప్రార్థన చేస్తామయ్యా. మా ముందు నువ్వు తలుపు తెరువు, నువ్వు కార్యము జరిగించు, నీ చిత్తాన్ని గ్రహించి నీ చిత్తంలో అడుగు తీయగలిగిన కృపణ దయచి ప్రతిదీ మేలు జరిగించు. నీ సమాధానకరమైన కార్యాలు మా జీవితంలో జరిగించి నీ నెమ్మదితో, నీ ప్రోత్సాహముతో, నీ శక్తితో మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.